ఫస్ట్ టైం నేను ఐఫోన్ లో అయితే బ్లాగ్ అయితే వేస్తున్నా. ఈ ఫోన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్ లో అయితే ఫస్ట్ టైం ఇట్లా బ్లాగ్ అయితే వేస్తున్నా. నాకు ఇట్లా ఐఫోన్ లో బ్లాగ్ చేయడం అయితే నేర్చుకున్నాను అనుకో. రెగ్యులర్ గా ఐఫోన్ లో బ్లాగ్స్ చేస్తాను నేను. ఇట్లా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిన. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చి బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త ఇల్లు అయితే ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. వీళ్ళదే ఇల్లు. అరే ఆఫ్ చేయరా, మ్యూజిక్ ఆఫ్ చేయరా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ప్రైవసీ ఉండాలని చెప్పి నేనైతే ఎక్కువ బ్లాగ్ అయితే వేసాను ఇంట్లో. జస్ట్ అట్లా నార్మల్ గా అయితే వేసిన, అది కూడా వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఇట్లా బ్లాగ్ అయితే వేసిన. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నేను ఐఫోన్ లో అయితే బ్లాగ్ అయితే వేస్తున్నా. సో చూడండి ఈ వీడియోలో క్వాలిటీ అయితే ఎట్లుంటుందో, వీడియో క్వాలిటీ అయితే ఎట్లుంటుందో మీరు అయితే చూడండి. సో ఇందులో నేను నార్మల్ గా వేరే ఫోన్ లో అయితే వీడియో అయితే వేస్తున్నా, కానీ ఇవాళ ఐఫోన్ లో అయితే వీడియో అయితే వేస్తున్నా. ఫోన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్ లో అయితే ఫస్ట్ టైం ఇట్లా బ్లాగ్ అయితే వేస్తున్నా. నాకు తెలిసి ఎడిట్ చేసినప్పుడు అయితే కొంచెం కష్టం అయితే వస్తుంది, కానీ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక చూసి చేయాలా. ఒక్కోసారి నాకు ఇట్లా ఐఫోన్ లో బ్లాగ్ చేయడం అయితే నేర్చుకున్నాను అనుకో. రెగ్యులర్గా ఐఫోన్లో బ్లాగ్స్ చేస్తాను నేను. ఎట్లా అంటే ఐఫోన్ ఉన్నప్పుడు బ్లాగ్స్ అయితే ఐఫోన్లోనే వేస్తాను. క్వాలిటీ మంచిగా వచ్చింది అనుకో, ఇక నేను ఐఫోన్లోనే బ్లాగ్ అయితే వేస్తాను. ఐఫోన్ కొనుక్కొని దాంట్లో బ్లాగ్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేస్తాను రెగ్యులర్గా. నేను వేరే లొకేషన్ దగ్గర అయితే చూడండి, మా ఇంటి దగ్గర అయితే లేను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిన. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చి బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త ఇల్లు అయితే ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం ఇలా చూడడానికి. ఇల్లు గృహప్రవేశం అయితే అయిపోయింది. సో వాళ్ళ ఆడైతే జస్ట్ ఇట్లా పిలిచిన ఇన్విటేషన్ ఇంటికి రమ్మని. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే నా బైక్ అయితే పెట్టినా, అది వన్ బైక్. సో ఇంటి లోపల బైక్ అయితే పెట్టి బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఒకసారి ఇంటి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అనుకో. ఇక్కడైతే హాల్ ఉంది చూడండి. సో రితిక్ వీళ్ళదే ఇల్లు. అరే ఆఫ్ చేయరా, మ్యూజిక్ ఆఫ్ చేయరా. సో రితిక్ వీళ్ళదే ఇల్లు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేదే నేనైతే మీకైతే హోమ్ టూర్ అయితే చూపిస్తున్నా. ఇంతవరకు మా ఇంటి కూడా ఇవ్వటేదని వీళ్ళు వెళ్ళేది అయితే చూపిస్తున్నా. సో చందు ఇంటి లోపలికి ఎంటర్ కానీ చూడండి సందీప్. సో అయితే హాల్ ఇంకా ఇంట్లో అంటే ఇంకా ఫర్నిచర్ అవన్నీ ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే గృహప్రవేశం అయితే అయిపోయింది, ఇంకా మొత్తం షిఫ్ట్ కాలేదు. మొత్తం షిఫ్ట్ అయిపోయినాక ఇక ఇక్కడ అయితే అన్ని సామాన్లు అయితే వచ్చేసి ఇప్పుడైతే కొంచెం ఇల్లు అయితే ఎంటీ అయితే ఉంటుంది. ఇంటి లోపల లాగానే రైట్ సైడ్ చూసుకోండి, ఇక్కడ మనకైతే ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. సో బెడ్రూమ్ లోపల అయితే నేను అయితే ఏం చూపెట్టా, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ. సో మీకైతే అదైతే ఏం చూపెట్టా. సో కొంచెం లోపలికి వచ్చినాక ఇక్కడ డైనింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ ఉంటే మంచిగా ఉంటుంది, కానీ ఏమో వాళ్ళు ఈ డిజైన్తో పెట్టుకున్నారో తెలియదు. సో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అవుతుంది, ఇది కూడా బెడ్రూమ్. సో ఈ కిచెన్, ఇంకా చిన్న దేవుని రూమ్ అవుతుంది. సో కిచెన్ ఇవన్నీ ఎట్లా అంటే చేయించుకున్నారు వీళ్ళు. ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు ఉంటుంది కదా, సో దాని అయితే కొన్ని వర్క్ అయితే వేయించాను. సో వీడైతే ఇంకొక ఫ్రెండ్ సందీప్. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో అయితే చూపించిన ఆ సందీప్ని, మళ్ళీ ఈ బ్లాగ్లో అయితే చూపించిన. సో మేమందరం ఫ్రెండ్స్ అనమాట. ఇక అందరం కలిపి ఇక్కడికి అయితే వచ్చినాం. నేను ఇప్పుడైతే వీళ్ళతో బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్రైవసీ ఉండాలని చెప్పి నేనైతే ఎక్కువ బ్లాగ్ అయితే వేసాను ఇంట్లో. జస్ట్ అట్లా నార్మల్గా అయితే చూపిస్తున్నా, అది కూడా వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఇట్లా బ్లాగ్ అయితే వేసిన. ఫేస్ వాష్ చేసుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకుంటాం చూడండి. ఇట్లా సత్తాయించాలి బ్లాగ్ చేసినప్పుడు సందీప్ని. క్లారిటీ మంచిగా వస్తుంది నీ ఫోన్లో. ఇప్పుడు నుంచి నేను ఇట్లా ఐఫోన్లో బ్లాగ్స్ అయితే వేసాం అనుకున్నా. ఏమంటావు కొనుక్కోవాలా బ్రో ఒకటి? ఓకేనా, దీంట్లో క్వాలిటీ మంచిగా వచ్చింది అనుకో, వీడియో క్వాలిటీ. ఒక ఐఫోన్ కొనుక్కొని దాంట్లో బ్లాగ్స్ అయితే వేస్తా. యాక్చువల్లీ ఇట్లా వేయద్దు, కానీ అవన్నీ అడిగినా వాడు ఏం ప్రాబ్లమ్ చేసుకున్నాడు, అందుకోసం నేను ఇట్లా బ్లాగ్ అయితే వేసిన. ఫస్ట్ టైం అట్లా బ్లాగ్ అయితే ఐఫోన్లో అయితే వేసిన. సో మంచిగా వచ్చిందని అనుకున్నా. ఒకవేళ నిజంగా క్వాలిటీ అయితే బాగుంది అనుకో, ఇక ఇప్పటి నుంచి కొన్ని బ్లాగ్స్ అయితే ఐఫోన్లో వేసా. అంటే మా ఫ్రెండ్తో బ్లాగ్స్ ఏమైనా వేసుకుంటే ఐఫోన్లో వేసా. సో క్వాలిటీ మంచిగా వచ్చింది అనుకో, ఇక ఒక ఐఫోన్ అయితే తీసుకొని ఇప్పటి నుంచి బ్లాగ్స్ అని ఐఫోన్లోనే వేయాలా. సో అందుకోసమే ఇక ఇప్పటి నుంచి వీడియో క్వాలిటీస్ కోసం అని చెప్పి ఐఫోన్లో అయితే బ్లాగ్ అయితే వేయాలా. ఇక నేను కూడా మంచిగా ఒక ఐఫోన్ ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటంటే ఈ టైంలో మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే వీడియోస్ అయితే క్వాలిటీ అయితే పక్కా ఉండాలా. సో మంచి క్వాలిటీ ఉండాలంటే ఇక ఐఫోన్లో బ్లాగ్ చేయడం తప్ప ఏం చేయలేము, ఎందుకంటే ఇప్పుడే కెమెరా అయితే ఎఫోర్డ్ చేయలేము. అది ఐఫోన్లో బ్లాగ్ చేస్తాం అనుకో మంచిగా ఉంటుంది, క్వాలిటీ వస్తుంది. దానివల్ల మనం యూట్యూబ్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బ్లాగ్ చేస్తుంటే ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, బ్లాగ్ చేస్తలేదు. ఫైనల్గా ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.